సో లాస్ట్ వీడియోలో ఏం చేస్తామంటే గెట్ ఫైల్స్ అనమాట. ఇక్కడ మనకు తెలుసు కదా, కొన్ని పాయింట్స్ చెప్తాను ఇక్కడ కొన్ని. సో గెట్ ఫైల్స్లో ఇక్కడ పాత్ ఇవ్వాలి, పాత్, ఆ తర్వాత ఫోల్డర్ పాత్, తర్వాత ఇక్కడ మనకి ఫిల్టర్స్ అనమాట, ఎక్స్టెన్షన్ ఫిల్టర్స్. ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను నేను, స్టార్ డాట్ లైక్ పీడిఎఫ్. ఓకే, ఇలా ఇవ్వాలన్నమాట. సో ఇదనమాట. సో ఇప్పుడు ఏంటంటే మనం మూవ్ ఫోల్డర్ అనే యాక్టివిటీ అది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సో లెట్ మీ డిలీట్ దిస్. మూవ్ ఫోల్డర్ కదా, సో మూవ్ అనే కీవర్డ్ వాడుతున్నాను. మూవ్ ఫోల్డర్ ఫైల్ చూసాను అనమాట, మూవ్ ఫోల్డర్. దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్. ఓకే, ఇక్కడ ఏంటంటే ఈ మూవ్ ఫోల్డర్లో యాక్టివిటీలో పాత్ ఇవ్వాలి, ఏది ఒరిజినల్ పాత్, తర్వాత డెస్టినేషన్ పాత్ ఇవ్వాలి. ఓకే, ఇది ఒరిజినల్ ఆరిజిన్ ఆర్ ఒరిజినల్ పాత్ ఇవ్వాలి. సో ఐ మీన్ ఫ్రమ్ లైక్ ఆరిజినల్ కాబట్టి ఫ్రమ్ పాత్ డెస్టినేషన్ టు పాత్, ఈ రెండు ప్రొవైడ్ చేయాలి మనం. ఓవర్ రైట్, ఈ యొక్క ఓవర్ రైట్ ప్రాపర్టీ ఉంటుంది కదా, ఓవర్ రైట్, ఈ ప్రాపర్టీ మనకు అవసరం అయితే వాడుకోవచ్చు అనమాట. సో ఇదనమాట. సో ఓవర్ రైట్ చేయాలనుకుంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఉంటే ఓవర్ రైట్ చేయొచ్చు, లేకుంటే అవసరం లేకుంటే ఇది డిజేబుల్ చేసుకోవచ్చు. నేను డిజేబుల్ చేస్తాను. సో ఈ మెయిన్గా ఈ 3 ప్రాపర్టీస్ అనమాట. ఓకే, నేనేం చేస్తున్నానంటే మూవ్ ఫోల్డర్ కదా, డి మై ఛానల్, ఇక్కడ ఒక ఫోల్డర్ ఉంది, క్రియేట్ చేస్తాను. ఆ ఫోల్డర్ నేమ్ డెమో అని ఇస్తున్నాను. ఓకే, ఈ డెమో ఫోల్డర్ నేను ఇక్కడ న్యూ ఫోల్డర్లోకి, ఈ లోపల ఫోల్డర్లోకి మూవ్ చేయాలి అనుకుంటున్నాను. సో చూద్దాం. ఇది ఈ ఫ్రమ్ అడ్రస్ వచ్చేసరికి డి ఛానల్ ఈ ఫోల్డర్, ఫ్రమ్ ఈ ఫోల్డర్. ఓకే, డెస్టినేషన్ కదా, డెస్టినేషన్ వచ్చేసరికి డి, ఇక్కడ ఈ ఫోల్డర్లోకి మనకి మూవ్ చేయాలి. ఓకే, ఈ ఫోల్డర్లోకి మూవ్ చేస్తాను. ఓవర్ రైట్ అనేది నేను డిజేబుల్ చేశాను, మనకు అవసరం ఉంటే పెట్టేసుకోవచ్చు అనమాట, ఎనేబుల్ చేసుకోవచ్చు. ఓకే, ఓకే. సో నేను ఈ యాక్టివిటీని రన్ చేస్తాను. రన్ ఫైల్. సో ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయింది. సో చూద్దాం, అక్కడికి వెళ్ళేసి చూసారు కదా, ఇంతకుముందు బయట ఉన్నది. సో ఇప్పుడు ఏమంటే ఓ ఫోల్డర్ని దాని లోపలికి వెళ్ళి కూర్చుంది అనమాట. సో ఓకే, సో నేనేం చేస్తాను అంటే డెమో ఫోల్డర్ మళ్ళీ నేను కాపీ చేసుకున్నాను, పేస్ట్ చేశాను, ఇక్కడ ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను, టెస్ట్ ఫైల్. ఓకే, దీంట్లో న్యూ ఫోల్డర్లో దీంట్లో డెమో ఫైల్స్ ఏం లేదు. ఓకే, ఇప్పుడు నేనేం టెస్ట్ చేస్తాను అంటే ఓవర్ రైట్ అనమాట, అది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సో నేను ఎనేబుల్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే ఈ న్యూ ఫోల్డర్లో ఆల్రెడీ డెమో ఫోల్డర్ ఉంది, కానీ దాంట్లో ఏం ఫైల్స్ లేవు. ఇక్కడ కొత్తగా క్రియేట్ చేసిన డెమో కదా, డెమో దాంట్లో ఒక ఫైల్ ఉందన్నమాట. సో చూద్దాం, ఈ ఫోల్డర్ అనేది ఆ ఫోల్డర్ని రీప్లేస్ చేస్తుంది, ఓవర్ రైట్ చేస్తుంది. ఓవర్ రైట్ చేసిందని మనకి ఎలా తెలుస్తుంది, న్యూ ఫోల్డర్ డెమోలో న్యూ టెస్ట్ డాక్యుమెంట్ అనేది ఒక డాక్యుమెంట్ ఉంది. సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. సో రన్ ఫైల్. ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయింది. ఇక్కడ చూద్దాం, మూవ్ అయింది. సో ఓవర్ రైట్ అయింది అనమాట. ఓవర్ రైట్ అయింది ఎలా చేస్తే దీనిలో ఫైల్ ఉంది. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, ఓవర్ రైట్ అయింది. అండ్ ఇక్కడ మన టైం బట్టి కూడా చూసుకోవచ్చు. ఇంతకుముందు దాని ఫైల్ లేదు, ఇప్పుడు ఫైల్ ఉంది. సో దాన్ని బట్టి మనకు అర్థం ఓవర్ రైట్ అయింది అనమాట. సో ఇదనమాట ఓవర్ రైట్ అనేది ఎలా వర్క్ అవుతుంది. సో మన పర్టికులర్గా మనకి మన రిక్వైర్మెంట్ ప్రకారం మనం దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఫార్ మనం ఏం చూసామంటే ఈ యాక్టివిటీస్ మొత్తం చూసాం, ఫోల్డర్ సంబంధించినది. ఇది
ఫైల్ ఆటోమేషన్ అంటారనమాట. ఈ ఫైల్ ఆటోమేషన్స్లో మెయిన్గా కామన్గా వాడే యాక్టివిటీస్ మొత్తం మనం డిస్కస్ చేసుకున్నాము. ఒకసారి చూద్దాం. కాపీ ఫైల్ అనేది చూసాము. కాపీ ఫైల్ అంటే ఒక ఫైల్ని ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్, ఫ్రమ్ లొకేషన్ నుండి 2 లొకేషన్స్కి కాపీ చేయడం కోసం. ఒరిజినల్ ఫైల్ అలా ఉంటుంది, కొత్త ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. మూవ్ ఫైల్ అంటే ఒరిజినల్ ఫైల్ని మూవ్ చేస్తుంది టూ పాత్కి. డిలీట్ అంటే డిలీట్ చేసేసి కంప్లీట్గా. సో అడ్జస్ట్ అంటే ఫైల్ అడ్జస్ట్ అని ఉందా లేదా, ఫైల్ ఉందా లేదా అని చెక్ చేసుకోవడానికి ఫైల్ అడ్జస్ట్ అనే యాక్టివిటీ యూజ్ చేస్తాను. సో రీడ్ టెస్ట్ అంటే ఒక ఫైల్ని .txt ఫైల్ని రీడ్ చేయడానికి యూజ్ చేస్తాను అనమాట. రైట్ .txt ఫైల్ని రైట్ చేయడానికి. సో నెక్స్ట్ అపెండ్ చేయొచ్చు, ఫైల్ని రీనేమ్ చేయొచ్చు. ఫోల్డర్ క్రియేట్ చేసాము, డిలీట్ చేసాము, ఫోల్డర్ అడ్జస్ట్ కదా, ఫోల్డర్ అడ్జస్ట్ ఈ యాక్టివిటీ కూడా చూసాం, ఫోల్డర్ ఉందా లేదా అనేది. తర్వాత ఒక ఫోల్డర్లో ఫైల్స్ మొత్తం మనం ఇటరేట్ చూసాం ఆ యొక్క పాత్ర మొత్తం. సో ఇదనమాట. మూవ్ ఫోల్డర్ కూడా చూసాం. సో ఇదనమాట ఈ ఫైల్ ఆటోమేషన్స్లో. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఎంటైర్ సిరీస్.